మనము మనం ఏం వాక్యం కొరకు ధ్యానం చేసుకున్నాం కొంచెం మీరు పోయిన వారం కాకుండా పోయిన వారం శ్రమలలో కృంగిపోవద్దు. కృంగిపోతే చాలా భయంకరమైన శ్రమలు వస్తూ పోతూ ఉంటాయి. కృంగిపోవద్దు. శ్రమలలో చాలామంది శ్రమలు చూసినప్పుడు బాధలు చూసినప్పుడు కృంగిపోతారు. మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. సముద్రంలో ఒక సముద్రం ఉంది అనుకో, ఆ సముద్రంలో ఇంత ఉసుక పోస్తే తేలుతుందా లోపల దిగుతుందా? దిగిపోతుంది. అంతకన్నా చిన్న బండి వేసామనుకో, దానికన్నా పెద్ద బండి వేసామనుకో, దానికన్నా ఇంకా కొంచెం పెద్దది వేసామనుకో, ఒక మొట్ట వేసామనుకో, దాని తర్వాత ఒక కొండని అని వేసామనుకో, కొండ ఒక గుట్ట దిగిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పెద్ద విషయమైనా ఆ సముద్రంలో ఏం కావాల్సింది? దిగిపోవాల్సిందే. ఉష్కైనా బండైనా గుట్టైనా ఏదైనా అంత పెద్ద సముద్రంలో లోపలికి వెళ్ళాల్సిందే. అలాంటిగానే మనకున్న సమస్యలు కూడా యేసు ప్రభు సముద్రం లాంటి వాడు, సమస్య ఒక బండ లాంటిది. ఆ యేసు ప్రభులో ఉన్న ప్రేమ ఆ సముద్రం లాంటి ప్రేమలో ఆ శ్రమలు అందులోనే మునిగిపోతూ ఉంటాయి. శ్రమలను చూసి బాధలు పడుడు, దుఃఖాలు పడుడు, కోపాలు పడుడు ఈ విధానాలు చేయకూడదు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం పేరు ఏంటంటే కోపము. మెయిన్ హెడ్డింగ్ ఏంటి అది? కోపము. కోపం రాని మనుషులు ఎవరు ఉన్నారు చెప్పండి? మాట్లాడాలమ్మా మీరు. కోపం నాకు రాదు అనేవాళ్ళు ఎవరున్నారు? వస్తుందా రాదా? కోపము చాలా మందికి మాటకి కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాకుండా కోప్పడుతూ ఉంటారు. అర్థం కాకుండా చాలా బాధ అనిపిస్తుంది. నేను మాట్లాడింది ఒక సమాధానమైన మాట, అవతల వాళ్ళకి అర్థం కాలే, కోపం వచ్చేసింది, చాలా బాధ పెట్టి తిట్టేసింది అని మనం బాధపడుతూ ఉంటాం. కోపం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అది ఒక సైతానుకు సంబంధించిన విషయం. బాగా కోపం వచ్చినోడు ఏమంటాడో తెలుసా? నాకు బాగా కోపం వచ్చింది అనుకో, నేను మనిషిని కాదు అంటాడు. నిజానికి వాడు మనిషేనా? కాదు, ఒక మృగంలా తయారు అవుతూ ఉంటాడు. కోపము ఈ భూమి మీద చాలా భయంకరమైన కోపం ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కోపం ద్వారా లాస్ అయ్యారు. కోపం ద్వారా తన కుటుంబాన్ని చెల్లాచెదరు చేసుకున్నారు. కోపం ద్వారా తల్లిదండ్రికి దూరం అయ్యారు. కోపం ద్వారా భార్యాభర్తలు విడిపోయారు. కోపం ద్వారా జాబులు పోయాయి. కోపం ద్వారా జైల్లో పడ్డారు. కోపం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఈ భూమి మీద ఉన్నారు. చిన్న కోపాలు. హల్లెలూయా. ఒక బిడ్డ చాలా 10 సంవత్సరాలకు పుట్టింది ఆ తల్లికి బిడ్డ. ఆ బిడ్డ స్కూల్ పోయి వచ్చింది, తల్లి ఇంట్లో ఉన్నది. బిడ్డకు చెప్తా ఉంది, బిడ్డ కొంచెం కూర్చొని చదువుకో అని చెప్తా ఉంది. ఆ బిడ్డ అప్పుడే స్కూల్ పోయి వచ్చాడు కాబట్టి బ్యాగ్ అక్కడ వేసి ఆట మొదలు పెట్టాడు. తల్లి మాట వింటలేదు. ఆ తల్లికి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న దుడ్డు అనుకొని ఇట్లా తీసే వరకు సుత్తి వచ్చింది, చొక్కమంట కొట్టింది, చిన్న మెదడు కలిగి ఆ బిడ్డ అక్కడికి చనిపోయింది. ఎంత బాధ తెలుసా? ఎంత ఏడిసింది తెలుసా? ఎన్ని సంవత్సరాల్లో పుట్టింది ఆ బిడ్డ? రియల్ స్టోరీ ఇది. దేని ద్వారా ఆమె కొట్టాల్సింది? దేని ద్వారా? కోపం. చెప్పిన మాట వింటలేదు. కోపంలో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కోపంలో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. చాలామంది మందులు తాగుతారు తెలుసా? కోపంలోనే. నువ్వు ఇంత చేస్తున్నావు కదా, నేను చేసి చూపెడతా చూడు. కోపంలో తాగిన తర్వాత లోపల మందు పోయిన తర్వాత బ్రతకాలనిపిస్తుంది. అప్పుడు కోపం పోతుంది, కానీ బ్రతకలేడు. కోపం చాలా ప్రమాదకరమైనది. కోపం మనుషుల్ని నములుతుంది. కోపం మనుషులని పిండుతుంది. అగ్ని లాంటిది. చిన్న నిప్పు అగిడప్ప పుల్లు ఎంత ఉంటుంది? ఎంత పెద్ద అడవిని కాలవచ్చు చెప్పండి ఒక మాట? కాలవచ్చా? కాలువరాదా? చిన్న కోపం కూడా నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కూర్చొని ఆలోచించడము, మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. సమాధానం పడడం నేర్చుకోవాలి. ఓపిక తీసుకోవడం నేర్చుకోవాలి. ఐక్యత పడడం నేర్చుకోవాలి. బలము కలిగి జీవించడం నేర్చుకోవాలి. మృదువుతో మాట్లాడడం నేర్చుకోవాలి. సమాధానంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఓపిక కలిగి ఉండాలి. ఇవన్నీ మీకు చెప్పడం కాదు, నేను కూడా నేర్చుకుంటున్నాను. తొందరపడి మాటలు విడవకూడదు. హల్లెలూయా.
వాక్యములో ఒక మాట అంటుంది కదా, మీరు చూడండి, నేను ఒక వాక్యాన్ని మీకు చూపెడతాను. కీర్తనలు రాసిన అధ్యాయము 37వ వచనం. ఏంటది? కీర్తనలు భజన్ సహిత 37:8. 37:8 వచనం చదవండి. కొంచెం త్వరగా తీసి చదవాలి. राग सोडून दे, पदाविष्टपणाचा त्याग कर, जळपडू नको, अशाने दुष्कर्माकडे प्रवृत्ती होते. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది అంటే కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము అని రాసింది బైబుల్. ఏమన్నా తెలుసా? దావీదు ఏమంటున్నాడో తెలుసా? కోపము మానేయాలి, ఆగ్రహము విడిచిపెట్టాలి. అవి దేనికి కారణం అంటే దుష్క్రయానికి, నీ జీవితానికే కారణం. అవి కోపము నీ జీవితానికే కారణమమ్మా. ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నావు, సాయంత్రం కోపం వచ్చిందనుకో, నీ భర్తనైనా నీ భార్యనైనా ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తావు. ఎవరో కాని నుండి అయితే తీసేస్తూనే ఉంటావు. పొద్దున మళ్ళీ ఏదో సమాధానం పడి మాట్లాడుకుంటుంటావు. ఎంత బాధ అనిపిస్తుంది. పక్కింటి వాళ్ళని చూడం, ఇంత ప్రేమగా ఉంటున్నాం, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నాం, ఇంత ప్రేమగా ఏదో చిన్న విషయంలో కోప్పడే వాళ్ళని ఎలా పడితే అలా తీసేస్తారు కొంతమంది. ఒక చిన్న కోపం అది నీ యొక్క జీవితానికి పెద్ద కారణమైపోతాయి. మృదు వంటి మనిషి కావాలి, సాధారణమైనట్టు మనిషి కావాలి, సమాధానకర్త అయి ఉండాలి, నిలబడి ఉండాలి, నిలుచొని ఉండాలి. చెట్టు కొమ్మలు నరుకుతూ ఉంటే మొదలు ఎండిపోతుందా అమ్మా? ఎండిపోతుంది, చచ్చిపోతుందా? చావదు. ఆ మొదలు ఏ విధంగా నిలబడి ఉంటుంది, అది దాని చుట్టూ కొమ్మలు నరికినది నిలుచొనే ఉంటుంది. అలాంటి ఒక నిలుచొని ఉండే మనసు మనలో ఉండాలి. క్రైస్తవ్యం అనేది మన మాటల ద్వారా, మన శాతల ద్వారా, మన కుటుంబం ద్వారా మన యొక్క విశ్వాసం బయటపడుతుంది. తెల్ల బట్టల ద్వారా బయటపడదు. చాలామంది తెల్ల బట్టలు వేస్తారు, తెల్ల సున్నీలు వేస్తారు, మృదువైన బట్ట. అది మన జీవితాన్ని మార్చదు. పేతురు ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి, 1వ రాసిన పేతురు 3వ అధ్యాయం చదవండి. పేతురు ఏమంటున్నాడు ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం ముందుకు వెళ్దాం. 1వ పేతురు 3వ అధ్యాయం. ఎవరికి వెళ్ళింది అక్క? 3వ అధ్యాయంలో 3వ వచనం చదువు ఒకసారి. तुमची शोभा केसाचे गुंफणे, सोन्याचे दागिने घालणे किंवा उंच पोशाख करणे यात बाहेरून दिसणारी नसावी, तर जो सौम्य व शांत आत्मा देवाच्या दृष्टीने बहुमूल्य आहे, त्याची म्हणजे अंतकरणातील गुप्त मनुष्यपणाची अविनाशी शोभा असावी. హల్లెలూయా. పేతురు ఏమంటాడు? జడలు అల్లుకొనుట, బంగారు వస్త్రములు ధరించుకొనుట, తెల్ల బట్టలు కట్టుకొనుట, మృదువైన బట్టలు కట్టుకొనుట, శుభ్రమైన బట్టలు కట్టుకొనుట. కట్టుకోవాలి, కట్టుకోవద్దంటలేదు నేను, కట్టుకొనుట. అవి నీకు ఎలుపటి అలంకారం, నీకు అందంగా ఉండదు, పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. బట్టల ద్వారానో, మారువేషం ద్వారానో, ఇంట్లోనేమో పెద్దలొల్లి, బయటకు వెళ్ళేసరికి సూపర్గా కనబడతాడు, చక్కగా ధరించుకుంటాడు, మేధావిగా. నిజం చెప్పండి, లేరా? ఉన్నారా లేరా? ఇలాంటి క్రైస్తవ్యం అంటే అది కాదు. ఏమంటున్నాడు? క్రైస్తవ్యం అంటే సాధారణమైనట్టి, మృదువైనట్టి గుణమును, అక్షయగలము గల మీ హృదయము, అంతరంగ స్వభావం మీకు అలంకరంగా ఉండవలెను. సాధారణమైనట్టి గుణం ఉండాలి. చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, ఓపిక నశించిపోతుంది. మాటలు వింటే మన శరీరాన్ని మనం చించుకోవాలనిపిస్తుంది. కానీ నిలబడి ఉండడంలోనే యేసయ్య ప్రేమ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ నిలబడి ఉండడంలోనే ఉంది. కోపం, కోపం, మనుషుల మీద కోపం, పశువుల మీద కోపం. ఒక్కొక్కరు మనుషులని పశువుల మీద పెట్టి తిడతారు తెలుసా? స్వయంగా తిట్టలేక ఒక గొడ్డు మీద, ఒక మేక మీద పెట్టి పక్కింటి మనిషిని తిడతాడన్నమాట.
ఎంతవరకు ఇది కోపం? కోపంలో యేసయ్య ఉన్నాడా? కోపంతో మాట్లాడినంత మాత్రాన యేసయ్య ఉన్నాడు. తప్పు చేయలేదంటే మనం అందరం ఒకప్పుడు పాపాత్ములమే. ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడు, కోప పడవద్దు అని నేను అంటలేదు, మొత్తానికి బంద్ చేయాలని అంటలేదు. ఇంకొక మాట ఉంది ఇక్కడ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 చదువక్క ఒకసారి. मी तर तुम्हाला सांगतो, जो कोणी आपल्या भावावर रागवेल तो न्यायसभेच्या शिक्षेस पात्र होईल. जो कोणी आपल्या भावाला अरे वेडगडा असे म्हणेल तो वरिष्ठ सभेच्या शिक्षेस पात्र होईल. आणि जो कोणी त्याला अरे मूर्ख असे म्हणेल तो नरक अग्नीच्या शिक्षेस पात्र होईल. హల్లెలూయా. అక్కడ ఏమని ఉన్నది? నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. 5:22 చదివావా? ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను మీతో చెప్పినదేమనగా సహోదరుని మీద కోప్పడేవాడు విమర్శకు లో. నీ చెల్ల మీద కోప్పడుతున్నావా? నీ అక్క మీద కోప్పడుతున్నావా? నీ భార్య మీద కోప్పడుతున్నావా? నీ భర్త మీద కోప్పడుతున్నావా? నీ ఇంటి పక్కల వాళ్ళ మీద కోప్పడుతున్నావా? నీ పొరుగింటి వారి మీద కోప్పడుతూ ఉన్నావా? నీ ఆస్తిపాస్తుల మీద కోప్పడుతూ ఉన్నావా? నీ విమర్శకి లోనవుతావు. నీలో ఎంత కోపము, లోపల కోపాన్ని పెట్టుకొని పైకి నటిస్తూ ఉంటారు చాలామంది. లోపలేమో చాలా పెద్ద కత్తులు ఉంటాయి, మీదనేమో మెరుగేస్తారు. క్రైస్తవ జీవితం ఇది కాదు. మనం క్రైస్తవులమని దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి మనకు ఏమి లేకున్నా పర్వాలేదు, తినడానికి అన్నం లేకున్నా పర్వాలేదు, దేవుడు ఇస్తాడు. కానీ సాధారణమైనట్టు మనసు కలిగి మనం ఏ ఇంటి మీద కోపము కలిగి నీవు జీవించకూడదు. ఏ సంఘం మీద మనం కోపం కలిగి జీవించకూడదు. ఈ రోజు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. దేవుడు మనకు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం ఈడ? ఎక్కడికి లెక్క పెట్టండి, ఒకరు చెప్పండి. ఎంత? 8, 9? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నామా? ఎంత? ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎస్, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. బయటికి వెళ్ళి చిన్నప్పుడు జ్ఞాపకం చేయాలి. లోపల మనం ఒకటి సనుక్కుంటాం తెలుసా, ఈరోజు పలానా వ్యక్తి నన్ను ఇంత పెద్ద మాట్లాడినాడే చూస్తా అనుకుంటాం కదా, అక్కడ కూడా యేసు ప్రభు ఉన్నాడు. కోపం ద్వారా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట ఉంది, మనం చూడండి, సామెతలు నీతి వచన్. నీతి వచనేనా సామెతలు అంటే? నీతి వచన్ 22:24 చదవండి ఒకసారి. 22వ అధ్యాయము 24వ వచనం అమ్మ చదవండి. रागीट मनुष्याशी मैत्री करू नको, कोपिष्ठाची संगती धरू नको. హల్లెలూయా. ఇక్కడ కోప చిత్తునితో సావాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము అంటుంది. ఎవరితో? కోపం గల మనిషితో పరిచయం ఏందమ్మా నీకు? అవసరమా? చాలామందికి చెప్తా ఉంటే, ఎందుకన్నా ఆయన అంత కోపంగా ఉన్నాడు కానీ మనం దేవుళ్ళు వస్తాడు, మనం మార్పియమా? మనం పోయి మార్పిద్దామా మనిషిని? అందుకు ఆయనతో స్నేహం చేస్తున్నాను. ఒక పాస్టర్ గారు ఉన్నారట, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏమంటున్నాడంటే, ఒక ఒక పా ఒక 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 అన్యునితో సహవాసం చేస్తూ ఉన్నాడు పాస్టర్ కొడుకు. ఎవరితో? ఒక దొంగతో అనుకో. స్కూల్ కాలేజీ ఫ్రెండ్స్ కానీ అన్ని చెడ్డ అలవాట్లు ఉన్న ఒక మనిషితో ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత తండ్రికి అర్థమై, తండ్రి అన్నాడు, బిడ్డ మనము దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలతో సావాసము కలిగి ఉండాలి.
దేవుని బిడ్డలతో పరిచయం కలిగి ఉండాలి. నువ్వు ఒక అన్యునితో, ఒక కోపిష్టితో, ఒక క్రోధం గలవాడితో, ఒక పాపం చేయగలవాడితో, ఒక వ్యభిచారితో, ఒక మానసిక రోగంతో ఉన్నవాడితో, ఒక అబద్ధికుడితో నువ్వు పరిచయం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు బిడ్డ అని ఆ యొక్క తండ్రి కొడుకుకు చెప్పినప్పుడు కొడుకేమన్నాడో తెలుసా? నానా, మనం దేవుని బిడ్డలము, ఆయన పాపి కానీ నేను ఆయనను మారుస్తాను అన్నాడు. ఒక సామెత చెప్పాడట. ఇంకేం సామెత చెప్పాడో తెలుసా? నానా, మా ఆ యొక్క ఏందమ్మా, దామెర పువ్వు చూడు బురదలో ఉంటుంది కానీ బురద పూసుకుంటుందా అన్నాడట. దామెర పువ్వు ఏడుంటుంది కానీ దానికి బురద ఉంటుందా? నేను బురదలో ఉన్నాను కానీ నేను పాపాన్ని అంటబెట్టుకున్నానా, నేను ఆయనతో పరిచయం చేస్తున్నాను కానీ ఆయన అన్నీ నేను అలవాటు చేసుకున్నానా అన్నాడు. ఒకరోజు ఈ యొక్క అన్యుడు దోస్తాన్ని ఎవరైతే ఉన్నారో ఒక నలుగురిని కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళా తెల్లారింది. ఈ పాస్టర్ కొరకు ఈ అన్యులు ఇద్దరు బస్సులో కూర్చొని మళ్ళీ కాలేజీ పోతూ ఉన్నారు. ఇద్దరిని కొట్టాడు కదా నిన్న, వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చాడు. బస్సు నడి రోడ్డు మీద ఆపేశాడు. ఆడు కొట్టాడు కాబట్టి ఆయనకు ముందే అర్థమైంది వీళ్ళను కొట్టడానికి వచ్చారని. కిటికీలు తెరుచుకొని లోపల దొరికి వెళ్ళిపోయాడు. దొరికింది ఎవరు తెలుసా? పాస్టర్ కొడుకు దోస్త్. ఎడు కూడా ఆన్ దోస్తేరు అని చెప్పేసి కాళ్ళు చేతులు రొగ్గొట్టి బెడ్ మీద పారేశాడు, రోడ్డు మీద పారేశాడు. హల్లెలూయా. కొంచెం పోయి హాస్పిటల్ వేస్తే తల్లి తండ్రి ఏడుస్తే ఎంత బాధపడ్డాడు. ఎవరితో నిన్ను దోస్తాన్ని చేయమంటే ఏమన్నావు? దామెర పువ్వు బురదలో ఉంటుంది, బురద పూసుకుంటుందా? పూసుకోదు. కానీ మన స్నేహం ఎవరితో ఉంది? మన పరిచయం ఎవరితో ఉంది అమ్మా? ఎవరితో నీ కోపిష్టి? ఎవరి మీద నీ కోపం? ఎవరి మీద నీ బాధ? ఎవరి మీద నీ దుఃఖం? ఎవరి మీద నీ శోకం? దేవుడు నీకు అన్ని ఇస్తాడు తెలుసా? దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ప్రేమిస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో ఆయన ప్రేమ చూపగల సామర్థ్యుడు. ఆయన ప్రేమ స్వరూపుడు. కాలు చేతులు ఎరగొట్టి పడితే, నానా నీ మాట ఏంటో నేను ఎంత బాగుండేదో తెలుసా అని కళ్ళారా ఏడ్చాడు. ఇరిగిపోయినా ఏం చేస్తే ఇలాంటి వీల్ చైర్లో జీవితం గడిపాడు. ఎన్నిసార్లు చెప్పిన వాక్యాన్ని మీరిపోకూడదు మనము. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు స్వయంగా ఒక మాట అంటున్నాడు, మీరు కోప్పడండి కానీ పాపం చేయవద్దు అంటున్నాడు తెలుసా? కోప్పడాలి, కోప్పడవద్దని నేను చెప్పట్లేదు మీకు. ఏం చేయాలి? పడాలి కానీ పాపము చేయకూడదు. చాలామంది కోపపడతారు కానీ పాపం చేస్తారు. కోప్పడతారు కానీ పాపం చేస్తారు. యేసు ప్రభు అంటున్నాడు కోప్పడండి కానీ పాపం చేయవద్దు అంటున్నాడు. పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 4వ వచనము 16, 20, 26వ వచనంలో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఏమని రాసి పెట్టాడు చూడండి. బైబిల్ ఎంత మంచిగా బోధిస్తూ ఉంది. బైబిల్ మన జీవితాన్ని నడిపించగలిగిన దీపం. 4వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరన్నా. ఏమన్నాడు ఇక్కడ? మీరు కోపపడుండి కానీ పాపము చేయకుండి సూర్యాస్తము వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. సూర్యాస్తం, ఇటు ఆకాశంలో సూర్యుడు మొలుస్తాడు తెలుసా? సాయంత్రం ఎటు పోతాడమ్మా సూర్యుడు? అటు పోకముందు నీ కోపం అయిపోవాలి అని. అలాంటి వ్యక్తి వచ్చాడు, లేనిపోని మాటలు పెట్టాడు. కోపడండి. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు సరైన పద్ధతిలో లేవు. కోపపడాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. కానీ మళ్ళీ తిరిగి సాయంత్రం ఏం చేయాలి? వందనాలమ్మ అని చెప్పాలి. అన్యులన్నా బాగుంటున్నారు కానీ అక్కడక్కడ క్రైస్తవులే కోపంతో మాట్లాడుకుంటలేరు. చాలామంది ఉన్నారు, నేను చెప్తా. క్రైస్తవులు మాట్లాడుకుంటారు. క్రైస్తవుల్లోనే కోపాలు బాగా. మీరు ఆ చర్చికి పోతే మేము ఈ చర్చికి పోతాం, మీకన్నా పెద్ద చర్చి కట్టి చూపెడతాం. చూడు ఒక కోపం. ఎవరి మీద కోపడుతుంది? శాశ్వతం ఈ భూమి మీద నేను ఉండడానికి రాలా, శాశ్వతం నేను బ్రతకలేను,
ఏదో సమయంలో నన్ను దేవుడు తీసుకెళ్తాడు. ఏదో సమయంలో మనం అందరం తిరిగి వెళ్ళాల్సిందే. ఏది నీ కోపము? ఎంతమంది మీద నీ కోపం ఉంది? ఇప్పుడే రుజువు చేసుకో. ఈ రోజు నుండి నేను కోప్పడను ప్రభు అన్నమాట. కోప్పడను. ఇంకొక మాట అన్నాడు తెలుసా? యాకోబు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాకోబు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయం 20వ వచనం. వెళ్ళింది అక్క? వెళ్ళలే? యాకోబు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం चदवंडी. कारण माणसाच्या रागाने देवाच्या नीतिमत्वाचे कार्य घडत नाही. హల్లెలూయా. ఇక్కడ ఏమనున్నది? మనిషిని కోపము దేవుని తీర్పుని, మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఇది. నీ కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఇంకా ఉందా అమ్మాడ? 21 ఉందా? దేవుని యొక్క చాలామంది కోప్పడి దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి అనుకుంటారు, కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాట యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల యొక్క కోపం ఎందుకనగా నరుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఏందమ్మా? కోపంలో ఉండి చాలామంది ప్రార్థన చేస్తారు తెలుసా? కోపంలో ఉండి దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటారు. కోపంలో ఉండి బాగా నీతిని చూపెడతా ఉంటారు. కోపంలో ఉండి బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కోపంలో ఉండి చాలాసార్లు వాళ్ళ యొక్క రుజువు పరుస్తూ ఉంటారు, కానీ నీ కోపం నెరవేర్చేంత వరకు నీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కోపపడాలి కానీ పాపము చేయకూడదు. ఇంకొక మాట ఉంది, మనం చూసుకొని ప్రార్థన ముగించుకుందాం. సామెతలు 27లో 3వ వచనం చదవండి ఒకసారి. दगड जड असतो, वाळू वजनाने भारी असते, पण मूर्खाचा राग या दोहून भारी असतो. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందో తెలుసా? రాయి బరువు, ఇసుక బరువు, రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఈ రెండిటికంటే బరువు అట. చెప్పండి అమ్మ, బైబిల్ ఎట్లా రాసింది? రాయి బరువా, ఇసుక బరువా? ఈ రెండిటి కన్నా కోపము చాలా బరువైనది. రాయి కన్నా, ఉష్క కన్నా నీ కోపం రెట్టింపైనది. నీ కోపములో అనేకమైన పాపములు చేయగలిగిన సామర్థ్యం ఉంది. భార్యాభర్తలుగా పాపం చేస్తే, కోపపడితే వెంటనే సారీ చెప్పుకోవాలి. ఏదో తెలియక పొరపాటుగా మాట్లాడాం, అప్పుడప్పుడు మిస్టేక్ అవుతాయి, కానీ వెంటనే ఏం చేయాలా? రుజువు చేసుకోవాలి. చూడు 4వ వచనం చదువు ఒకసారి. क्रोधाची निष्ठुरता व कोपाचा तडाखा ही पुरवली, पण प्रेम संशयामुळे कोण टिकेल. హల్లెలూయా. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లుచున్నది, రోషము ఎదుట ఎవడును నిలవగలడు? చెప్పండి, కోపం ఎదుట ఎవడు నిలవగలడు? భార్య బాగా తరాస పెట్టింది అనుకో, భర్త ఎంతకని ఓర్చుకోగలుగుతాడు? పోనీ భర్తనే బాగా తరాస పెట్టిండు అనుకో, భార్య ఎంతకని ఓర్చుకోగలుగుతాడు? నిజమా కదా? కోడలు బాగా అత్తమామని తరాస పెట్టింది అనుకో, ఎంతకని? కోడల్ని అత్తమామ పెట్టిండు అనుకో, ఎంతకని? ఎవరు నిలుస్తారమ్మా? అందుకే ఆ కోపాన్ని ఏం చేయాలి? మానేసుకోవాలి. కోపములో పాపం జరిగిపోతూ ఉంటుంది. కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చదు. కోపములో మన పాపం కూడా చూసుకోవాలి. చాలామంది కోప్పడుతూ అనేకమైన పాపములు చేస్తూ ఉంటారు. కోపం మనుషుల ప్రాణాలను తీస్తారు.
కోపము మన జీవితాన్ని కిందులు మీదులు చేస్తుంది, మన సంసారాన్ని విడదీస్తుంది. ఎవరైనా కోప్పడి విడిపోతే మీరు వెళ్ళి చెప్పాలి, అమ్మ అలా కోప్పడకూడదు. ఎవరైనా జగడం ఆడితే మీరు చెప్పాలి, తెలివి లేని వారికి తెలివి చెప్పాలి, జ్ఞానం లేని వారికి జ్ఞానం చెప్పాలి. బయటికి వెళుచున్నావు కదా, అనేకుల ముందు మృదువుగా, నీపిగా, తీపిగా, ఆనందముగా, సంతోషముగా, హృదయంలో హ్యాపీనెస్గా మాట్లాడాలి. ఒక్కొక్కడు మనసులోటి పెట్టుకుంటాడు, లోపలోటి పెట్టుకుంటాడు, బయటకోటి మాట్లాడతాడు. మనుషులు ఒకటి, బయట. ఇది నీ జీవితాన్ని సరిచేయలేదు. నీ జీవితం యేసు ప్రభువుకు అంకితం చేసాము కాబట్టి, పరలోక రాజ్యం వెళ్ళాలి కాబట్టి, మనం ఎన్నటికైనా కోపముని మానేసుకోవాలి. కోపం అయితే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కోపం రావద్దంటలేదు, వస్తుంది. కానీ దాన్ని ఎంతవరకు ఉంచుకోవాలి? సూర్యుడు మలిసిన జాగల నుంచి కోపం వేస్తే సూర్యుడు అంతమయ్యే వరకు నీ కోపము కరిగిపోవాలి అంటుంది బైబుల్. పొద్దుగా లేవగానే భార్య భర్తలకే కానీ, ఆడబిడ్డలకే కానీ, అత్తమామలకే కానీ, ఇంట్లో ఉన్న అన్నదమ్ములకే కానీ, అక్కచెల్లెళ్ళకే కానీ, తమ్ముళ్ళకే కానీ, తాతలకే కానీ, ముత్తాతలకే కానీ, ఎవరన్నా కానీ కోపం తెల్లారంగానే జగడం పడ్డదనుకో, దాన్ని 10 రోజుల పెంట ముడిగట్టి ఉంచొద్దమ్మా. సాయంత్రం వరకు ఏం చేయాలా? ముడి విప్పేయాలి. మీరు అనుకోవద్దు వాళ్ళే మాట్లాడతారు, మేము ఎందుకు మాట్లాడాలి, మీలో వెళ్ళి మాట్లాడేయాలి. అప్పుడు దేవుని యొక్క లక్షణము మనలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి కోపం ద్వారా అనేకమైన పాపములు చేస్తూ, కోపం ద్వారా అనేకమైన బాధలు పడుతూ ఉన్నారు. మన కోపం మన జీవితాన్ని బాధ పెడతా ఉంటుంది, మన కుటుంబాన్ని బాధ పెడతా ఉంటుంది, మన బిడ్డలని బాధ పెడతా ఉంటుంది, మన యొక్క భార్య భర్తలని బాధ పెడతా ఉంటుంది, సంఘాన్ని బాధ పెడతా ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళని, చుట్టాలని, పాలోళ్ళని, మన తోడు నీడ, మన యొక్క సహోదరి సహోదరులని, అన్నదమ్ములని, మన కోపం అన్నిటిని బాధ పెడతా ఉంటుంది, అన్నిటిని దుఃఖ పెడతా ఉంటుంది. ఒకసారి సరి చేసుకుని చూడాలి. కోపం ద్వారా 2 అన్నదమ్ములు మాట్లాడుకోవడం లేదు, ఎంత పెద్ద బాధ. పుట్టినప్పుడు ఒకరు ఇద్దరు ఒకటే కడుపులో ఉండి వచ్చారు కదా, రాలేదా? ఇద్దరు ఆడుకోలేదా? ఇద్దరు గోరుముద్దలు తినలేదా? ఇద్దరు ఒక మంచాలు పడుకోలేదా? మరి ఈరోజు ఏమైంది? కత్తులు పట్టుకుంటున్నారు. దయచేసి ఇలాంటి కోపం ఉంటే మానేసుకోండి. నిజంగా వీళ్ళందరూ దేవుని బిడ్డలు, నేను కూడా దేవుని బిడ్డలు.